అటు చూపించు. అక్కడ షెడ్ ఉంది, అక్కడ నుండి అది. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే సండే కదా, మా పాప వచ్చింది హాస్టల్ నుండి. హాస్టల్కి వెళ్ళి పాప 2 months అయింది. ఈరోజే అవుటింగ్ ఇచ్చారు 1 dayకి. ఇంకా ఆవిడొస్తే మా ఇంట్లో అస్సలు ఉండదు కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసింది. తనతో పాటు సండే కాబట్టి ఇంకా నేను మా మిల్కీ కూడా వచ్చేసాము. మా హస్బెండ్ ఏమో ఇంటి దగ్గర దించి తను డ్యూటీకి వెళ్ళిపోయారు. అమ్మ వాళ్ళ చేలో బెండకాయలు ఉన్నాయి కదా, బెండకాయలు అయితే ఒకరోజు కోసి ఒకరోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కోస్తారు. అలా కొయ్యాలన్నమాట, లేకపోతే ముదిరిపోతాయి. ఇంకా ఈరోజు అయితే సండే కాబట్టి మార్నింగ్ కొయ్యలేదు, మార్కెట్ ఉండదని. ఈవినింగ్ కోసి కొట్లకేశారు. ఇంకా నానేమో నీరసంగా ఉంది అని పడుకున్నాడు. బెండకాయలు కొయ్యడానికి ఒక 4 మనుషులను అయితే పెడతారు. అమ్మ వాళ్ళు అయితే చేసుకోలేరు. అంతకుముందు వయసులో ఉన్నప్పుడు వాళ్ళే కోసేసేవాళ్ళంట ఎన్ని కాయలైనా సరే. ఇప్పుడైతే పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి అస్సలు కోసుకోలేకపోతున్నారు. వ్యవసాయం చేస్తున్నారన్నమాటే కానీ ప్రతి చిన్న పనికి ఇంకా మనుషుల మీద డిపెండ్ అవ్వడమే. వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. అలా అని మానుకోమంటేనేమో మానుకోరు, పని చేయకుండా ఖాళీగా ఉండరు. వర్కర్స్ని పెట్టి చేయించేసుకుంటూ ఉంటారు. ఇంకా నాన్నేమో నీరసంగా ఉందని చేను దగ్గరికి వెళ్ళలేనంటే అమ్మే వెళ్ళింది. వాళ్ళు కాయలు వదులుతారని వాళ్ళ వెనకాలే ఉండి జాగ్రత్తగా కొయ్యండి అని చెప్పాలన్నమాట. ఇంకెక్కడన్నా వదిలిపెట్టిన కాయ కోసుకుంటూ ఉండాలి సొంత వాళ్ళు. ఇంకా అందుకని అమ్మని బండి మీద ఎక్కించుకొని ఇంకా నేను మా పాప చేను చూద్దామని చేను దగ్గరికి అయితే వెళ్ళాము. చూడండి చేలన్నీ ఎంత పచ్చగా ఉన్నాయో మొన్నటి వరకు, కానీ ఇప్పుడైతే లేవు. ఇటువైపు మీరు చూస్తున్న పొలం అయితే దున్నేశారు. మొన్నటిదాకా కూరగాయలు ఉన్నాయి, ఇప్పుడైతే కూరగాయలు తీసి దున్నేసేసారనమాట. ఇదైతే ఇంకా నా చేను అనమాట. నా చేను అంటే నాన్న అయితే పసుపు కుంకం కింద ఇచ్చిన పొలం నాకు. ఇంకా అదే మా పాపకు చూపిస్తున్నాను, తాతయ్య నాకు ఈ పొలం ఇచ్చాడని. దీన్ని అయితే మా హస్బెండ్ ఎదబెట్టేశారనమాట. ఇంకా నాటేసే పని లేదు. ఇంకా అక్కడి నుండి ఇక్కడి వరకు ఉంది అని మా పాపకు అయితే చూపిస్తున్నాను. ఇది నా చేను అని గర్వంగా చెప్తున్నాను. ఇంకా అక్కడ మోటార్ వరకు మందేనని చెప్తున్నాను అనమాట. ఇంకా మా చేను అయితే ఎదబెట్టేశారనమాట. ఈ పక్కన చేను చూసారా, దాంట్లో నాటేస్తారు. వర్షం వచ్చేటట్టుంది. ఇంకా మా పాప ఏమో కొన్ని స్టిల్స్ అయితే తీసుకుంటుంది. ఇది చూడండి, ఎదబెట్టారు అంటే ఇంకా దాంట్లో నాటేసే పని లేదు, వడ్ల గింజలే ఇత్తనాలు పెట్టేస్తారు. ఇది మా మోటార్ అనమాట. ఇంకా చేలో సొంత మోటార్ ఉంది కాబట్టి మాకు నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా అందుకే 3 పంటలు పండుతాయి. ఇది చూసారా, ఇది జున్నుగడ్డి. మా చేను పక్కన జున్నుగడ్డి అంటే ఇంకా ఆవులకి గేదెలకి వేస్తారనమాట, కోసి మేతలాగా. ఇంకా మా పక్కన చేలో అయితే మోటార్ చెడిపోయింది. ఇంకా అంటే బోర్ చెడిపోయింది అనమాట. బోర్ వేస్తున్నారు వర్కర్స్ని తీసుకొచ్చి. బోర్ లేకపోతే ఒక్కరోజు లేకపోయినా మనకి కష్టం అనమాట. ఇదైతే జరుగులమ్మ తల్లి గుడి అనమాట. చాలల్లోనే ఉంటుంది జరుగులమ్మ తల్లి గుడి. ఇంకా ఈ పెద్ద చెట్టు అయితే ఉంటుంది, రావి చెట్టు. అమ్మ చూసారా బాగోపోయినా వచ్చేసింది. వాళ్ళు సరిగ్గా పనిచేయరు, వాళ్ళు వెనకాలే ఉండి చేయించుకోవాలని. ఇదైతే బెండ చేను, మెట్ట చేను అనమాట. సొంత చేను ఏం కాదు, కౌలు చేనే. ఈ చేలో నాన్న బెండలు వేయించాడు. ఈ చూసారా టెక్నాలజీ ఎంత పెరిగిందో. మా చిన్నప్పుడు అయితే అట్లా ఉట్టి చేతులతోనే కోసేసేవాళ్ళు. ఇప్పుడైతే ఈ గ్లౌస్ వేసుకుంటున్నారనమాట. బెండకాయలు కోయడం చాలా కష్టమైన పని. అన్నీ కూరగాయలు కోయడంలో బెండకాయలు కోయడం కష్టమైన పని. ఎందుకంటే ఒళ్ళంతా దురదొచ్చేస్తుంది ఆ నూగుకి. ఇంకా అందుకని ఇట్లా ఆడవాళ్ళు షర్ట్లు వేసుకుని, ఇంట్లో మగవాళ్ళు షర్ట్లు వేసేసుకుని, ఇంక ఈ మధ్య అయితే డ్రెస్సులు వేసేసుకుంటున్నారు కొంచెం కుర్రవాళ్ళు అయితే. ఇంకా పెద్దవాళ్ళు అయితే షర్ట్లు వేసేసుకుంటారు. ఈ చేతులకి గ్లౌజులు వేసేసుకుంటున్నారు. గ్లౌజులు వేసుకుంటే ఇంకా నూగు అనేది అంటుకోదనమాట, కోయడం ఈజీగా ఉంటుంది. ఈ టెక్నాలజీ అయితే నాకు భలే నచ్చింది. వ్యవసాయంలో కూడా టెక్నాలజీ ఫాలో అయిపోతున్నారు. చూడండి బెండకాయలు ఎట్లా కోసేస్తున్నారు, టక 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 కోసేస్తున్నారు. మేము వెళ్ళింది అయితే మధ్యాహ్నం 3-3:30 టైంలో వెళ్ళాము. ఎంత తెల్లగా ఎండేస్తుంది అనమాట. ఒక పక్క మబ్బులు బట్టి ఉన్నాయి, మళ్ళీ ఎండమైతే అసలుకి ఎల్నినో కదా, బాగా ఎండలు కాస్తున్నాయి. అంత ఎండలో పనిచేస్తూనే ఉన్నారు. నేనైతే కాసేపు సరదాగా వీడియో తీసుకున్నాను. చూడండి మా బెండ చేనులో ఎలా కోసేస్తున్నారో.
రేట్ అయితే అసలు ఏమీ లేదు, లాభం ఏమీ లేదు. కానీ ఒక్కరోజు కొయిపోయినా చేను పాడైపోయిద్ది, చెట్లు కాయలన్నీ ముదిరిపోయి. అందుకని ఆపకుండా రేట్ వచ్చిద్దనే ఆశతోటి ఇంకా కోపిస్తానే ఉన్నాము. చాలామంది వదిలేశారు బెండ తోటను కోయకుండా. మేమైతే ఇంకా ఆశతోటి కోపిస్తానే ఉన్నాము. చూడండి టకటక కోసేస్తున్నారు వాళ్ళు. నలుగురు అయితే వచ్చారు, నలుగురు పెద్దవాళ్ళే కోసేస్తున్నారు. అమ్మేమో వాళ్ళ వెనకాలే ఉండి చూసుకుంటుంది. కాయలు ఏదైనా మర్చిపోయి వదిలిపెడితే ఆ కాయ కోసుకుంటా ఉంది. చేను పక్కన ఈ గుడి అయితే ఉంది కదా, జరుగులమ్మ తల్లి గుడి అనమాట. అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. అక్కడైతే పెద్ద రావి చెట్టు అయితే ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. ఆ చుట్టుపక్కల చేలు వాళ్ళందరూ కూడా వచ్చి కాసేపు ఎండలో పని చేసుకునేటప్పుడు అక్కడ వచ్చి కూర్చుని సేద తీరుతారు. పంపు కూడా ఉంది గుడి ముందు, అమ్మవారి గుడి ముందు. ఆ పంపులో నీళ్ళు అయితే చాలా తీయగా ఉంటాయి. అసలుకి కొబ్బరి నీళ్ళు వెళ్ళి ఎంత తీయగా ఉంటాయి. అమ్మవారి మహిమో ఏమో కానీ తెలియదు. ఈ చేనుకి పక్కనే ఉంది అసలుకి గుడి అయితే. ఈ బెండ చేను అయితే చాలా ఎత్తుగా ఉంటుంది వాస్తవంగా, కానీ కోతలు అయిన కొందికి నరికేస్తూ ఉంటారు. అంటే కట్ చేసుకుంటూ వచ్చేస్తారనమాట కోతలు అయిన కొందికి. అందుకే మీకు అలా చిన్నగా కనిపిస్తుంది. అమ్మ చూడండి మధ్యలో వాళ్ళకి ముచ్చట్లు చెప్తుంది, సరిగ్గా కోయండమ్మా, జాగ్రత్తగా కోయండి అని చెప్పేసి. ఇంకా మధ్యలో ముచ్చట్లు చెప్పుకుంటూ వాళ్ళైతే కోస్తున్నారు. 2-3 గంటలకు కోస్తారు. కోస్తే 5 టిక్కీలు 6 టిక్కీలు అవుతాయి అనమాట. టిక్కీ అంటే 25 కేజీలు. అవన్నీ బండి మీద తీసుకెళ్ళి మార్కెట్కి వేయట్లేదు, అసలు రేటు పడట్లేదు అని చెప్పి షాపుల మీద వేసేస్తున్నారు. ఒక్కొక్క షాపులో ఒక్కొక్క గోతాం అయితే వేసేస్తున్నారు. ఈరోజు తీసుకుని 2వ రోజు అయితే వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఇంకా అమ్మ అయితే గోతాలు తెస్తుంది వాళ్ళ కోసం. ఆషాఢ మాసం కదా, అమ్మవార్లందరికీ సారీ ఇస్తున్నారనమాట. ఇంకా వీళ్ళొచ్చిన ఊర్లో అయితే అమ్మవారికి పెద్ద అమ్మవారి గుడి అయితే ఉంది. అమ్మవారికి ఆషాఢం సారీ పెట్టి 800 మందికి అయితే భోజనాలు పెట్టారంట. అదే చెప్పుకుంటున్నారు. ఎలా చెప్పుకుంటున్నారో చూడండి, చెవులు కొరుక్కుంటున్నారు పని ఆపేసేసి. బాగా పెట్టారు భోజనాలు, 3 రకాల స్వీట్లు వేశారు, పాలతాకులు కూడా పెట్టారు అని అయితే కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంక ఈరోజు అయితే ఇట్లా పొలం దగ్గర ఒక అర్ధగంట సేపు అయితే ఉన్నాము. ఆ పొలాలన్నీ నడుస్తూ తిరిగాము, వీడియోలు తీసుకున్నాము. ఇంకా మా సొంత చేలోకి కూడా వెళ్ళి అదంతా చూసి కొంచెం సేపు వీడియోలు అవి తీసుకుని ఇంటికైతే ఇంక ఎండలో మేమైతే ఉండలేకపోయాము. అమ్మని దించేసి మేమైతే ఇంటికి వచ్చేసి ఇంకా యథావిధిగా మా పనుల్లో మేము పడిపోయాము. అమ్మ వాళ్ళు బెండకాయలు కోసి మార్కెట్కి వెళ్ళిపోయిందాక ఉండి తర్వాత అయితే ఇంకా నడుచుకుంటా ఇంటికి వచ్చేసింది. మధ్యలో ఇంకా నానెళ్ళిపోయి ఆ టిక్కీలన్నీ కుట్టుకోవాలన్నమాట. వాటిని కుట్టుకుని బండి మీద తీసుకెళ్ళి మార్కెట్లో కాకుండా షాపులంపడైతే వేసేసి ఇంటికి వచ్చేసారు. వాళ్ళు వచ్చేటప్పటికైతే చీకటి పడిపోయింది. నా కూతురు చూడండి వీడియోలు తీస్తుంది కాసేపు. ఇంక ఈ పొలాలన్నీ ఇది ఇట్లా అని మా చిన్నప్పుడు ఇలా ఉండేవి. ఇక్కడ పెద్ద మామిడి చెట్టు ఉండేది. మా పెద్దనాన్న అయితే ఈ పొలం అంతా వ్యవసాయం చేసేవాడు అని చెప్తున్నాను. అక్కడ ఒక తీపి మామిడి చెట్టు అయితే ఉండేది మా చిన్నప్పుడు. అక్కడ ఒక పెద్ద పొట్టు ఉండేది, అదే చెప్తున్నాను నేను. అదైతే ఇప్పుడు తీసేశారు, లేదు. ఆ మామిడికాయల కోసం మేము మా బాబాయిల పిల్లలు అందరం చిన్నప్పుడు ఎండాకాలం ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళి రాళ్ళు పెట్టి కొట్టి ఆ కాయలు కోసుకుంటూ ఉండేవాళ్ళం. నాకు అది గుర్తొచ్చింది. అక్కడికి వెళ్ళంగానే ఆ పెద్ద చెట్టు అయితే ఉండేది, ఆ చెట్టు కింద పెద్ద పుట్ట కూడా ఉండేది. అయినా భయం లేకుండా వెళ్తూ ఉండేవాళ్ళం. ఎందుకనో ఇంకా పుట్టంతా తీసేసి ఆ పెద్ద చెట్టును నరికేశారు. ఇప్పుడైతే పొలంలో కలిపేశారు. అది మెట్టలాగా ఉండేది, లేదు. అదే చెప్తున్నాను నా కూతురికి, చిన్నప్పుడు మేము ఈ పొలం అప్పుడు వచ్చి ఆడుకునే వాళ్ళం అని చెప్తున్నాను. ఇంకా చీకటి పడుతున్నట్టుందని ఇంటికైతే వెళ్ళిపోయాము, అదంతా కవర్ చేసుకుంటూ. ఈరోజైతే ఇట్లా హ్యాపీగా గడిచింది. ఇంకా ఇదే మా పొలం అయితే చూడండి ఎంత, మళ్ళీ ఇంకా నాట్లు వేసుకోవడానికి అయితే సిద్ధమైపోతుంది పొలం అంతా. ఇంకా ఎండాకాలం 3వ పంట అయిపోయాక నాట్లు వేయడానికి అట్లా పొలాలన్నీ ఇంకా అట్లా పెట్టేశారనమాట. ఇప్పుడు దున్నిచ్చేసేసి నాట్లు వేసేస్తారు. ఇందా చూపించాం కదా, అదైతే నారుమడి పోస్తారనమాట. వాటితో నాట్లు వేసేస్తారు. మేము అలా కాకుండా ఎదబెట్టేసాం. నారు పెట్టడానికి ఇట్లా 2 రకాల పద్ధతి, ఒకటేమో నాటేయడం, ఒకటేమో ఎదబెట్టడం. మేమైతే ఎదబెట్టే పద్ధతిని ఎంచుకున్నాం అనమాట. ఎలా అయినా బాగానే పండుతుంది. ఇదేమో దున్నిచ్చలేదు, పక్కన నల్లగా ఉందేమో దున్నిచ్చారు చేను, అందుకే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుందని అట్లా తీసాము. ఆ గ్రీన్ కలర్లో ఉన్నదేమో ఇంకా నారుమడి అనమాట. చూడండి తాటి చెట్లు, కాయలు అయితే చాలా పడిపోయి ఉన్నాయి.
ఇంకా బండి ఇక్కడ పెట్టాము, చేలోకి అయితే వెళ్ళదు కదా, ఇంకా బండి వేసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోయాము అనమాట. ఇంటికి వెళ్ళిపోయి థమ్స్అప్ కొనుక్కొచ్చుకుని తాగేసాము, నీరసం వచ్చేసేసింది. ఇంకా ఈ చెరువులో అయితే చేపలు ఉన్నాయి, చాలా చేపలు. చూడండి పొలాలన్నీ పోయినసారి వచ్చినప్పుడు మీకు దోస చేలు బీర చేలు చూపించాను కదా, ఇప్పుడు ఇలా అయితే ఉన్నాయి. మళ్ళీ నాట్లేసాక అయితే ఇంకోసారి చూపిస్తాను నేను. ఇంకా వీడియో తీసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాము బండి మీద. చూడండి మా ఊరు పొలాలన్నీ ఇలా ఉంటాయి అన్నమాట, పచ్చగా ఉంటాయి మాది పొలాలు. అసలుకి ఎల్నినో వచ్చిన ఆ ఎఫెక్ట్ అయితే మా గ్రామం మీద అయితే లేదు, ఎందుకంటే భూగర్భ జలాలు నిండుగా ఉన్నాయి కాబట్టి ప్రతి చేనికి మోటార్ ఉంటుంది కాబట్టి పంటలకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇలాంటి ఊర్లో పుట్టడం మా అదృష్టం. థ్యాంక్ యూ.